శాంసన్, ఈశాన్ కిషన్ విఫలమవుతున్నారు. బ్యాటింగ్ భారాన్ని మోయలేకపోతున్నారు. ఐర్లాండ్తో సిరీస్తో పాటు ఇంగ్లాండ్తో తొలి టీ20లోనూ ఇద్దరూ ఉసూరుమనిపించారు. ఇద్దరూ వికెట్ కీపర్ బ్యాటర్లే. దీంతో సంజు శాంసన్, ఈశాన్ కిషన్లో ఒకరిని బెంచ్కు పరిమితం చేయాలని, వైభవ్ సూర్యవంశిని తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. నిజానికి ఐర్లాండ్తో తొలి టీ20లో సంజు శాంసన్ 5 పరుగులే సాధించాడు. 2 మ్యాచ్ల్లో పరుగుల ఖాతా తెరవలేదు. ఇంగ్లాండ్తో రద్దయిన తొలి టీ20లోనూ సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. కొత్త బంతిని ఎదుర్కోలేకపోయాడు. గత 3 మ్యాచ్ల్లో కలిపి ఈశాన్ కిషన్ కూడా సాధించిందేమీ లేదు. జస్ట్ 13 పరుగులే కొట్టాడు. పేసర్ల బౌలింగ్లో ఈశాన్ కిషన్ తడబడ్డాడు. మరోవైపు వైభవ్ సూర్యవంశి మాత్రం తుది జట్టులో చోటు కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశి ఫామ్లోనే ఉన్నాడు. ఐపీఎల్లో ఇరగదీశాడు. 19వ సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత భారత ఏ జట్టు తరఫున కూడా హిట్ అయ్యాడు. ట్రై సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లోనే 94 పరుగులు సాధించాడు. దీంతో ఐర్లాండ్తో టీ20 సిరీస్లోనే వైభవ్కు ఛాన్స్ దొరుకుతుందని అభిమానులు భావించారు. కానీ టీమ్ మేనేజ్మెంట్ మాత్రం బెంచ్ మీదే కూర్చోబెట్టింది. ఇంగ్లాండ్తో తొలి టీ20లోనూ టీనేజ్ సంచలనానికి అవకాశం దొరకలేదు. సంజు, ఈశాన్లో ఒకరిని తప్పించి తరువాతి మ్యాచ్లో వైభవ్ను ఆడించాలని మాజీలు సూచిస్తున్నారు. భారత తుది జట్టులో వైభవ్ సూర్యవంశికి ఛాన్స్ ఇవ్వకపోవడంపై హాట్ గా చర్చ నడుస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ పై విమర్శలు పెరుగుతున్నాయి. ఇదే అంశంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించాడు. తుది జట్టులో ఛాన్స్ ఇవ్వకుండా డగౌట్ కు పరిమితం చేస్తే టీనేజర్ పై ఒత్తిడి పెరుగుతుందన్నాడు. ప్రస్తుతం సూర్యవంశి చుట్టూ అద్భుతమైన ఆటగాళ్లున్నారన్నాడు. ఆ ప్లేయర్ల నుంచి వైభవ్ సూర్యవంశి చాలా విషయాలు నేర్చుకుంటాడని చెప్పుకొచ్చాడు. కాకపోతే అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కూడా ఒత్తిడిని పెంచుతుందన్నాడు. వైభవ్ సూర్యవంశికి మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి మద్దతుగా నిలిచాడు. ఐర్లాండ్ పై తీసుకుంటే అద్భుతంగా ఆడేవాడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్లో ఏ బౌలర్ను వదల్లేదని గుర్తు చేశాడు. ఎక్స్ ఫ్యాక్టర్ ను పక్కన పెడితే ఎలా అని ప్రశ్నించాడు. పవర్ ప్లేలో వైభవ్ హిట్టింగ్ చేస్తే తర్వాతి బ్యాటర్స్ కు ఈజీ అవుతుందన్నాడు. వైభవ్ కు బాధ్యతలేమీ లేవని, భయం లేకుండా ఆడతాడని చెప్పుకొచ్చాడు. ఛాన్స్ దొరుకుతుందని తాను చెప్పలేను, కానీ తుది జట్టులో అవకాశమైతే ఇవ్వాలన్నాడు. మరి రెండో మ్యాచ్లో అయినా వైభవ్ సూర్యవంశికి అవకాశం దొరుకుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.